నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం విమర్శలు చేసేవాళ్లు 5 ఏళ్లలో ఏం పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్న సీఎం చంద్రబాబు టీడీపీలో చేరిన 2 వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ పై కావాలనే మేయర్ అసత్య ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే రామాంజనేయులు విమర్శ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే రామాంజనేయులు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని మరలా ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యమన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లి విజయవంతంగా ముగించుకొని వచ్చిన సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలన్నారు. ప్రపంచంలో భారత్కు మంచి భవిష్యత్తు ఉందని, ప్రధాని మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని, దావోస్లో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఫలవంతంగా జరిగాయని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని బిల్ గేట్స్ ను కోరినట్లు చెప్పారు. నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు. 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్లారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు. ఈ రోజు 25% యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిందని, తిరిగి మరలా ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు స్పందించారు. అది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య అన్న ఆయన వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. నేను నిన్న కూడా జిందాల్తో మాట్లాడాను. కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి ఏదో రాసుకుంటున్నారు. ఆ జిందాల్ వచ్చాడు, అతను మాట్లాడి రమ్మన్నాను. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ కూడా అజెండాలో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం. బీ క్లియర్, ఎవ్వడికి అన్యాయం జరగకూడదు. రాష్ట్రంలో వైసీపీ కీలక నేతలు కూటమి వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులో వైసీపీ కార్పొరేటర్లు 2 టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కార్యాలయంలో 31, 40వ డివిజన్ కార్పొరేటర్లు ఏ సంతోష్, వై సాంబిరెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గల్లా మాధవి మాట్లాడారు. ప్రజల సంతోషమే అభివృద్ధిగా కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతుందని అన్నారు. అందువల్లనే నాయకులు ప్రభావితమై కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారని వెల్లడించారు. కొత్తవారు పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది కూటమి ప్రభుత్వంలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సూపర్ 6 ద్వారా అందించే ప్రయోజనాలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అదేవిధంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధి మరొక వైపు, ఈ 7 నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజల్లో వచ్చినటువంటి ఒత్తిడి, మళ్ళా కూటమి ప్రభుత్వంలోనే మనకు మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వాములు కాండి అని ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మేరకు ఈరోజు మా మిత్రులు సాంబిరెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ గారు మరి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ రావడం అనేటువంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
వారిని ఆహ్వానిస్తుంది. కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడానికి మేమెంతో ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. 40 డివిజన్ నుంచి సాంబిరెడ్డి గారు, అదేవిధంగా 31వ డివిజన్ నుంచి సంతోష్ గారు కూటమి ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. చాలా శుభపరిణామము. ఎందుకంటే ప్రజల యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమే ఆకాంక్షగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిగెడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే క్రమంలో వారిరువురు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది. కాబట్టి మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాము. సో కలిసికట్టుగా పెద్దలు అన్నట్టుగా అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఈరోజు ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేయడం అవుతుంది. కొత్త వారు రావడం నిజంగా బలమే అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బలహీన అవ్వదు అని కూడా ఈ మీడియా పూర్వకంగా మేము చెప్పడం జరుగుతుంది. సో ప్రజల కోసం నిలబడే ప్రతి నాయకుడు కూడా ముందుండాలి అన్నది మా యొక్క అభీష్టం. కాబట్టి ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మా స్వాగతం చెప్తూ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఒంటరివారు కాదని తన వెనుక మేమున్నామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. గత కొద్ది రోజులుగా మేయర్, అతని అనుచరులు ఒకరిద్దరు కమిషనర్పై వ్యతిరేకంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మేయర్ చెప్పిన వారికి మాత్రమే బిల్లులు చెల్లించాలని, మిగతావాన్ని ఆపాలని చేసిన సూచనను కమిషనర్ పాటించలేదని తెలిపారు. అందుకే కమిషనర్కు అవినీతి మరకలు పోసి వైసీపీ మేయర్ లబ్ధి పొందాలని చూస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కమిషనర్ ఒంటరివాడు కాదు. కమిషనర్ కార్పొరేషన్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన వెనక మేమంతా ఉన్నాం. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం జరపాలనేటువంటి హుకుం జారీ చేసినటువంటి మేయర్ గారు, తర్వాత ఆయన అనంగులు ఒకరో ఇద్దరో వాళ్ళ కోసం వాళ్ళు చేసే విమర్శలకి కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు. కమిషనర్ వెంబడి మేమున్నాం. అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని కోరారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. గత 75 సంవత్సరాలుగా ఎన్నికల విధానంలో ఎన్నో మార్పులు ఎన్నికల సంఘం తెచ్చిందని వెల్లడించారు. ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పలు పోటీల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు జిల్లా న్యాయమూర్తి పార్థసారథి, కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ షేక్ కాజావలి, కంచర్ల శ్రీనివాసరావు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఇంట్లో పిల్లలుంటే చేయించండి. ఓడిలో నేను కూడా తెలుసుకున్నాను. అలాగే నేను బాగా తెలుసుకున్నానని చెప్పొచ్చని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అందుకే మేడం గారు అడగగానే వస్తాను, లేదా ఎప్పుడు తప్పించుకునేవాడు. వారి దగ్గర నమోదు అవ్వాల్సిన వారు ఉంటే చేయించుకోండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా మీరు కలెక్టర్ గారు మొత్తం అందరూ ఉంటారు కదా, మీరు లోకల్గా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు, చేయించుకోండి. అది మనకు అవసరం. భారత పౌరుడిగా మనకి ఏం చెప్పండి, మన బాధ్యత కదా. అంతే. మనము చూసినట్లయితే దాదాపు లాస్ట్ 75 ఇయర్స్లో మనం ఫస్ట్ ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కాలాలకి అనుకూలంగా మారుతూ ఎలక్షన్ కమిషను మనకి ప్రజల్ని అందరినీ నమోదు చేసుకుంటూ, మార్జినలైజ్ కమ్యూనిటీస్ని కూడా నమోదు చేసుకుంటూ అందరూ వాళ్ళ ఓటు హక్కు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించే విధంగా మనకి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కానీ, పీవీటీజీ కమ్యూనిటీస్ కానీ, ట్రాన్స్జెండర్ పర్సన్స్ కానీ, హోమ్లెస్ పర్సన్స్ కానీ, ఇట్లా ఎవరిని కూడా మనము డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ని కానీ ఎవరిని కూడా బయట వదలకుండా అందరికీ కూడా ఓటు హక్కు అనేది కల్పిస్తున్నాము. అదేవిధంగా మనకి ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా ఉండడానికి మనకి ముఖ్యంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ అట్లాగే ఇక్కడ ప్రదర్శించినటువంటి స్కిట్స్ ద్వారా స్టూడెంట్స్ చాలా అద్భుతంగా
ఈ థీమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మరి ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క విలువని వాళ్ళు తెలియజేసే విధంగా స్కిట్స్ డిజైన్ చేసుకొని ప్రదర్శించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా మనము కంగ్రాచులేషన్స్ విష్ చేద్దాం మీ క్లాస్ ద్వారా. వాళ్ళ టీచర్స్ వాళ్ళందరూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశారు. ప్రతిపాడు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 7 నెలల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని నేతలు తెలిపారు. సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా నిలవాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాల్సిన బాధ్యత కూటమి నాయకులపై ఉందని చెప్పారు. మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాం. అందుకోసమే నేను మండల లెవెల్లో మీటింగ్లు పెట్టా. సచివాలయ సిబ్బంది ఒక్కొక్క పంచాయతీ పరిధిలో 9 నుంచి 13 మంది వరకు ఉన్నారు. వాళ్ళతోనూ మన గ్రామ పార్టీ కమిటీ వాళ్ళు కూడా ఒక 7-8 మంది ఉన్నారు. సమన్వయం చేశారు. ఇద్దరు కలిసి కూర్చొని ఎక్కడైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ని పలకరించాల్సినటువంటి అవసరం ఉంది. మన నియోజకవర్గంలో మొత్తం 9,600 ఓట్లు అనుకుంటే కూడా మన సంఖ్య ఎంత ఉంది? 5 మండలాలకి ఒక్కొక్క చోట 100-110 మంది ఉన్నారు సచివాలయ సిబ్బంది. మనిషి కాబట్టి ఈ రోజున ఆయన్ని గౌరవించుకోవాలి. కూటమి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకాలి ఈ ఎన్నిక ద్వారా అని చెప్పి ఆ ఎన్నికలో నేను అభ్యర్థిని కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చాను. ఆ రకమైనటువంటి నాయకత్వం మీకుంది. ఆ నాయకత్వంతో ఈ యొక్క ఎన్నికని బలపరచమని చెప్పి, సహకరించమని చెప్పి, సహాయపడమని, ఆశీస్సులు ఇవ్వమని చెప్పి, అదేవిధంగా మరి ఎమ్మెల్యేగా కూడా మాట్లాడిన ఆయనకి కలెక్టర్ అంటే అధికారుల్లో ది ఎపెక్స్ లెవెల్లో ఉండేటటువంటి స్థానంలో ఉండి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి మీ అదృష్టం. నేను కూడా కలెక్టర్గా ఉన్నాను, ఎమ్మెల్యే ఒక్కడే అనుకుంటున్నాను, ఇంకెవరు లేదు. అందుకని ఆయన నాయకత్వాన ప్రతిపాడులో ఎన్నైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లన్నింటిలో మనకు 99% వచ్చి తీరాలి, రావాలి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకం సూపర్ ఫ్లాప్ అంటూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట తాళీ బజాయించు అంటూ పల్లాలను గంటలతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు పాలన గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిళ్లా సునీల్, తోట నాగేశ్వరరావు, కరీం, డాక్టర్ జాన్ బాబు, గాద నాగేశ్వరరావు, షేక్ సుబానీ, నాగూర్ బాబు, వాల్మీకి శ్రీనివాసరావు, అంబటి రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నీ అవినీతి మీద, అదానీ అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మిలాఖాత్ ఉందని చెప్పి ప్రపంచం కోడై కూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా అదానీ అవినీతి చేశాడని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయట్లా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఎంక్వైరీ చేయట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అవినీతిలో భాగమయ్యాడు. అందుకోసం ఇవాళ అదానీ మీద, అవినీతి మీద మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజల ఆలోచన చేయాలి. ఇంకా మీ పిల్లల భవిష్యత్తుని ఇటువంటి దుర్మార్గుల చేతిలో పెట్టుకొని నష్టపోతారా, లేతే స్వర్ణయుగంతో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలి తప్ప ఈ విధమైనటువంటి కళ్ళబల్లి మాటలతో, పంచి డైలాగులతోనో లేదా ప్రజల్ని వేరే రకంగా వంచేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రాష్ట్రం మరో బీహార్ కాబోతా ఉంది, బీడు గారిపోతా ఉందని చెప్పి చెప్పక తప్పదు. మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఎప్పటికప్పుడు మీ మీద దండయాత్ర చేసి మీరు ఇచ్చిన హామీలని అమలు చేసే విధంగా కృషి చేస్తారు. మీరు అనుకుంటా ఉన్నారు, మర్చిపోతూ ఉంటారు. మనం ఏదో నెలకొక ఎలిగేషన్ క్రియేట్ చేస్తే
అందులో పడి ప్రజల్ని ఏమార్చవచ్చు అనుకుంటా ఉన్నారు. మేము గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, షర్మిల గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నంత వరకు మీరు రాష్ట్ర ప్రజల్ని ఏమార్చలేరు. 3 వంతెనల వద్ద చేపట్టిన పైప్ లైన్ మరియు రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ పోతురాజు సమత, గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పోతురాజు సమత మాట్లాడుతూ నవంబర్లో ప్రారంభించిన పనులను జనవరి నెలాఖరుకు పూర్తి అవుతాయని చెప్పామని, కానీ బ్రిటిష్ కాలం నాటి పైపులు కావడం వల్ల లీకుల సమస్య ఉండడం వల్ల వాటి స్థానంలో కొత్త పైప్ లైన్లు వేసి అక్కడి నుంచి కొత్తపేట మరియు అరండల్పేట వైపు పైప్ లైన్లు డివైడ్ చేయడం వల్ల పనులు మందకోడిగా జరిగిన మాట వాస్తవం అన్నారు. ఇవాల్టితో ఆ పైప్ లైన్ల పని కంప్లీట్ గా పూర్తవడం వలన 3 వంతెనల వద్ద వర్షం పడినప్పుడు నీళ్లు నిలబడి ప్రధాన సమస్యగా ఉన్న వాటిని కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా 2 కాలువల్లోకి విభజించి అక్కడ వర్షం వచ్చినప్పుడు భవిష్యత్తులో నీరు నిలబడకుండా ఉండడానికి అన్ని చర్యలు అధికారులు తీసుకున్నారని తెలిపారు. మరో 4 రోజుల్లో 3 వంతెనల బాట ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వివరించారు. కార్యక్రమంలో పోతురాజు చంద్రశేఖర్, ఏఈ మధు, డిఈ కళ్యాణరావు, గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. నెలలుగా నవంబర్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 4వ వంతెన రైల్వే వంతెన కట్టడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ అంతా ఆపేయడం జరిగింది. దీనివల్ల కూడా చాలా మందికి ప్రజలకి ఇటు ఈస్ట్ వైపు కానివ్వండి, అటు వెస్ట్ వైపు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మన ట్రాఫిక్కి. వీళ్ళు మనకి జనవరిలోనే మనకి రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ర్యాంప్ వేసేటప్పుడు మన వాటర్ లైన్ అనేది అడ్డం రావటం వల్ల దాన్ని మళ్ళీ అక్కడ నుంచి తీసేసి మళ్ళీ ఇటు డొంక రోడ్డు వైపు, ఇటు కొత్తపేట వైపు మళ్లించడం జరిగింది. దానివల్ల మనకి గత 3 రోజుల నుంచి కూడా వాటర్ అనేది నిలిపివేశారు. ఈ గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాటర్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ క్లాంప్లు కానివ్వండి, వాల్స్ కానీ పెట్టి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కూడా వేస్తున్నారు. ఇది బ్రిటిష్ కాలం నాటి పైపులు. ఇవి కొంత డ్యామేజ్ అవ్వటం వలన కూడా ఇవి కూడా అన్ని మన డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ అందరూ రైల్వే వాళ్ళు అధికారులు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. వీళ్ళకందరికీ కూడా మన అధికారులు కూడా సహకరించి ఇక్కడ తొందరగా అయ్యేటట్టు కూడా చూస్తున్నారు. మేము అడగటం జరిగింది, ఇంకా ఎప్పుడు ఈరోజు ఇస్తారా, ఈరోజు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు అయితే వర్క్ అవ్వలేదు. నిన్నంతా అయిపోయింది అన్నారు, మళ్ళీ లీక్ అవుతుందని మళ్ళీ ఈరోజు కూడా అందరికీ నీళ్ళు అనేది ఆపేశారు. ఇప్పుడు అది నీళ్ళు ఆపేశారు, ఎప్పటికవుతుందని మేము అందరం కూడా ఈరోజు వేములకొండ శ్రీనివాస్ గారు కానివ్వండి, చంద్రశేఖర్ గారు కానివ్వండి, డిఈ అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి చూస్తే ఇవన్నీ అయిపోతాయమ్మా, ఈ రోజు నైట్ కల్లా మాకు ఫినిష్ చేసి ఇస్తామని చెప్పారు. రేపటి నుంచి కూడా అందరికీ కూడా నీళ్ళు వదులుతామని చెప్పారు. అందరికి కూడా రేపటి నుంచి వాటర్ వస్తాయని మేము తెలియదు. సమర్థవంతమైన నాయకుల ఎంపికలో యువ ఓటర్లు కీలకమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సమరం అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిఐటి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, జరిచేతన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో కలిసి డాక్టర్ సమరం పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఎన్నికల వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మనం ఏర్పరిచిన ప్రభుత్వాలు మనం అనుకున్న కళల్ని సాకారం చేస్తాయి. ఆ ప్రభుత్వాలను ఎలా సాకారం చేస్తాము? మనం ప్రజలను ఎన్నుకోవాలి, మంచి ప్రజలను ఎన్నుకోవాలి. ఆ ప్రభుత్వం ఎవరోళ్ళు? ఈ ప్రజాస్వామికంలో మనమే యజమానులం. మన ఈ ప్రజాస్వామ్యంలో పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వీళ్ళందరూ మనకి సేవకులు. 5 కోట్లకు పైగా జనాభా ఉంటే పోటీ పడుతున్న కుటుంబాలు కేవలం 500 మాత్రమే. లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ ఈ 500 కుటుంబాల మధ్యనే పోటీ జరుగుతూ ఉంది. మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున మనం ఏం కోరుకోవాలంటే ఎన్నికల వ్యయం తగ్గాలి. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగితే జరుగుతున్న నష్టం ఏంటంటే, ఒకటి అది కుబేరుల మధ్య పోటీగా మారుతుంది, అది సామాన్యుల మధ్య పోటీగా ఉండటం లేదు, ఓటు పవిత్రంగా అమలు కావటం. గత 14 రోజులుగా కొనసాగుతున్న న్యాయవాదుల దీక్ష విరమించారు. సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన దీక్షను విరమిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తెలిపారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయడంతో నిరసన దీక్ష విరమించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలిపిన బార్ అసోసియేషన్ల సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతకుమార్, జిఎస్ రాయల్, నాగేశ్వరరావు, శ్యామ్, వాల్తేరు బాబు, రాజశేఖర్, శంకర్, ప్రభాకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో
న్యాయవాదులపైన ఎటువంటి దాడులకి పోలీసులు పాల్పడితే వారిపైన మేమేమాత్రం క్షమించకుండా సరైన రీతిలోనే ఉద్యమాలు చేస్తూ న్యాయపరంగా చర్యలు తీసుకునే దానిలో మేమందరం ఇక న్యాయవాదులు ఐక్యంగా ఉంటాం. ఈ ఉద్యమానికి అనేక మంది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, ఇంకా చాలామంది మాకు నైతిక మద్దతు తెలియజేశారు. ముఖ్యంగా ఈ జిల్లా న్యాయమూర్తి గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏ విధమైన అడ్వకేట్ మీద ఏ విధమైన భౌతిక దాడులు చర్యలు జరిగితే ఇంతకంటే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా పోలీసు వారు కనుక మాది చట్టం వాళ్ళ చేతులు తీసుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము కమిషనర్ పులి శ్రీనివాసులు తారక రామానగర్, ఎస్వీఎన్ కాలనీ, పెదపలకులు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఇంజనీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు తొలుత తారక రామానగర్ విస్తరణ పనుల పురోగతిపై, పట్టణ ప్రణాళిక అధికారులను, రోడ్డు నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ విస్తరణ పనులు వేగంగా జరగాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించుకోవాలన్నారు. విస్తరణ ప్రభావిత భవనాలకు చట్ట ప్రకారం నష్టపరిహారం, స్థలాలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏసీపీని ఆదేశించారు. అనంతరం పెద్దపలకులూరులోని సత్య అపార్ట్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని, శానిటరీ ఇన్స్పెక్టర్ని, డ్రైనేజీ సమస్య, వీధి దీపాల సమస్యలు పరిష్కారానికి జీఎంసీ నుండి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఈని ఆదేశించారు. పెదపలకులూరు చెరువును పరిశీలించి చెరువులో నీటి నిల్వకు సదరు ప్రాంతంలో బోర్వెల్ ఏర్పాటు చేసి స్థానిక ప్రాంతాల్లోకి సరఫరా చేయడానికి చెరువు చుట్టూ జంగిల్ క్లియర్ చేయాలని డీఈని ఆదేశించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బొర్రా నాగేశ్వరరావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాహితీవేత్త, వ్యాఖ్యాత విఎన్కే సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి బాలికను ఉన్నతంగా చదివించి ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని హాజరైన బాలిక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ పేద కుటుంబాల నుండి కూడా కష్టాలను ఎదుర్కొని అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ విజయ శిఖరాలను చేరిన భారతీయ మహిళల గురించి తెలియజేశారు. 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి నింపారు. కుమారి మానసా భవాని విద్యార్థులకు చెడు స్పర్శ, మంచి స్పర్శ ఏ విధంగా ఉంటుంది, దానిని ఏ విధంగా గుర్తించాలో తెలిపారు. ఈ సందర్భంగా బాలిక విద్యార్థులకు వివిధ ఆటల్లో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల ఆధారంగా ప్రతిభ కనబరిచిన బాలికా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి తల్లికి మానవతా సంస్థ తరపున ఆర్థిక సాయం అందజేశారు. ప్రతి నెల 1 సంవత్సరం పాటు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. అతిథులను దుస్సాల్వా, షీల్డ్తో మానవతా సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు జిలాని వందన సమర్పణ చేశారు. బాల్య వివాహాల వల్ల ఏమవుతుందో తెలుసా? చిన్నప్పుడే మీకు ఒక విధమైనటువంటి అనారోగ్యం వస్తుంది, కనలేక కాన్పు సమయంలో మరణించడం జరుగుతుంది. కాబట్టి అనారోగ్యాల పాలవుతారు. మీకు ఎదగని వయసులో మానసిక పక్వత లేకుండా ఉన్నప్పుడే మీరు జీవితాన్ని, చదువు అనేటువంటి సుగంధానికి దూరం అయిపోతారు. We know what is the concept of good touch and bad touch. మా గుడ్ టచ్ అంటే ఏంటో తెలుసు, బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలుసు. తర్వాత ఏంటక్క, ఏంటి తర్వాత? వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్? కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అన్ఫార్చునేట్లీ ఎవరు ఎదురు అవ్వకూడదని అనుకుంటాము. బై మిస్టేక్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక మనకు జరిగింది అనుకోండి, చేయాల్సింది ఏంటి? మనం చాలా మంది, ఎంతో మంది ఆడపిల్లలు ఇలాంటి ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ అయ్యే ఉంటారు. కానీ మనకి బ్యాడ్ టచ్ అని రియలైజ్ అయ్యే పొజిషన్ లో ఉండుంటాం.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజ్యాంగ సంవిధాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా 6వ మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, తూర్పు నియోజకవర్గ కన్వీనర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో భరతమాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర నాయకులు జూపూడి రంగరాజు, నేరెళ్ల మాధవరావు మరియు జిల్లా జనరల్ సెక్రటరీ చరకా కుమార్ గౌడ్ విచ్చేశారు. వారు మన భారత రాజ్యాంగం గురించి, అందులోని మన భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య భూమిక గురించి అనేక ముఖ్య విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సురేష్ కుమార్ జైన్, వైవి సుబ్బారావు, మైనార్టీ మోర్చా ఆరిఫ్, వేమూరి అనిల్, రామకృష్ణారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి వరకు ఫలాలు, ఏదైతే గవర్నమెంట్ ఫలాలు ఉన్నాయో అవి అందించాలన్నది. అదే స్ఫూర్తితోటి అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం, తర్వాత రాష్ట్రం నుంచి వచ్చే ఫలాలు అందరికీ ఈక్వల్గా అందాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ రాశారు. అటువంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఆయన్ని ఇన్నాళ్ళు మర్చిపోయిన కాంగ్రెస్ ఈరోజు బీజేపీ గుర్తు తెచ్చుకొని ఈరోజు వాళ్ళందరికీ ఒకసారి మన అంబేద్కర్ గారు మన కోసం రచించింది ఏంటి అనేది తెలుసుకోమని అందరికీ చెప్తున్నాం. ముఖ్యంగా ఆర్టికల్ 19, 21 ఆర్టికల్ ప్రతి ఒక్కరు చదవాలి. దానిలో 18 అక్షరాలు ఉంటాయి. 18,000 కేసులు దాని మీద ఉన్నాయి. అంటే ఎంత బాగా రచించారని. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగం అమలు పూర్తి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్తో పాటు అనేక సంస్కరణలకు దేశంలో బీజేపీ శ్రీకారం చుట్టిందని చెప్పారు. లార్జ్ సెంటర్లో సంవిధాన్ గౌరవ అభియాన్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు గాయత్రి బెహ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగంలో కామన్ సివిల్ కోడ్ కావాలని చెప్పి ఆర్టికల్ 44 తీసుకొస్తే ఇప్పుడు దాకా అమలు చేయడం సిగ్గు లేదు వాడకు. అట్లా బీసీ కమిషన్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆర్టికల్ 37 రద్దు చేయలేదు. అనేక రకాలైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పేరబెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2024 ఎలక్షన్ల ముందు ఒక దొంగ నినాదం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ గారికి వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి. మేము రాజ్యాంగాన్ని మార్చాం, రాజ్యాంగాన్ని సరైన ప్రాధాన్యత ఇచ్చాం. అందుకనే బీజేపీ నాయకులు, ఎన్డీఏ నాయకులు ఎక్కడైనా ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఆనవాయితీ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని చేసేటువంటి ఆనవాయితీ లేదు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ జిల్లా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకు తమ వంతు కృషి చేస్తామని వారు చెప్పారు. ఆటో కార్మికు రంగాన్ని ఆదుకుంటాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మేము గెలిస్తే సంవత్సరానికి ప్రతి కార్మికుడికి బ్యాడ్జీతో సంబంధం లేకుండా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆటో రంగాన్ని సంక్షేమ బోర్డుతో పాటు అన్ని సమస్యల పరిష్కారం అయ్యే వరకు వాళ్ళకి ఇన్నుదండగా ఉండి ఏఐటీసీ పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసు ఏమాత్రం లేకుండా సుమారుగా 8 నెలలు గడుస్తూ ఉన్నా ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పినటువంటి ఈ యొక్క తరుణంలో ఈ మహాసభలుగా మేము తీర్మానం చేశాం. ఖచ్చితంగా ఆటో ఓనర్లకు కాదు, ప్రతి ఒక్క ఆటో కార్మికునికి కూడా 15,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దాని లక్ష్యంగా పనిచేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం. జనవరి 27న ఎమర్జెన్సీ మెడిసిన్ పై వర్క్ షాప్ జరగనుంది. జింకానా ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ వర్క్ షాప్ కు సంబంధించిన వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వేమూరి ఎస్ మూర్తి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాధికారాణి చంద్ర వివరించారు. సిపిఆర్ ప్రక్రియపై ఈ వర్క్షాప్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్డియాక్ అరెస్టు వల్ల ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. జనవరి 27వ తారీఖు సోమవారం మన జింకానా ఆడిటోరియంలో చేయడానికి ముఖ్య ఇన్స్ట్రుమెంట్గా ఉన్న డాక్టర్ రాధిక గారికి ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వారు
మన మూర్తి గారిని వెంగూరి ఎస్ మూర్తి గారిని ఇక్కడికి తీసుకురావాలి. ఈ కార్యక్రమం ఏంటంటే ఒక డే లాంగ్ సెషన్ ఇది. దీంట్లో మనకి మూర్తి గారు మనకి సిపిఆర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే మనకి ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని, ఎందుకంటే వారు గ్లోబల్లీ అంటే ప్రపంచం మొత్తంగా విశ్వ మానవుల్లాగా ఉన్నారు. వారు ప్రతి చోట కూడా ప్రాణం అందరికీ ఒకటే కాబట్టి ఈ ప్రాణాన్ని రక్షించడానికి ఈ సిపిఆర్ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. సో కాలేజెస్లో మన నేడు దాటిన ఎవరైనా సరే ఎస్పెషల్లీ సమాజంలో నెలకొన్న కుష్ఠవ్యాధిని నిర్మూలించేందుకు మెడికల్ అధికారులు అంకిత భావంతో సమిష్టిగా కృషి చేయాలని లెప్రసీ ప్రోగ్రామ్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెప్రసీ ప్రోగ్రామ్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ అంగవైకల్యం లేకుండా ఉండేందుకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ద్వారా పలు సూచనలు సలహాలతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మానాయక్, పలువురు వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ నాయకులు నూతలపాటి ఫణి వర్ధంతి సభ బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఫణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వామపక్ష నేతలు నివాళులర్పించారు. పేదల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలను నూతలపాటి ఫణి చేశారని విష్ణక్క తెలిపారు. 84-85 మధ్య నుంచి ప్రజాపంత పత్రిక బాధ్యతలు చూస్తూ ఇదే గుంటూరు జిల్లాలో దాదాపు 10 సంవత్సరాల పైనే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు. ఆ తర్వాత 96లో స్థానిక కమిటీల్లోకి వచ్చి పిఓఎల్ బాధ్యుడిగాను, అలాగే పత్తిపాడు డివిజన్ కార్యదర్శిగాను, కొంతకాలం బాపట్ల డివిజన్ కార్యదర్శిగాను పనిచేశారు. కొన్ని సంవత్సరాల అజ్ఞాత జీవితం కూడా గడిపి ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం. విమర్శలు చేసేవాళ్లు 5 ఏళ్లలో ఏం పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్న సీఎం చంద్రబాబు. టీడీపీలో చేరిన 2 వైసీపీ కార్పొరేటర్లు. కమిషనర్ పై కావాలనే మేయర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు విమర్శ. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.